వెల్కమ్ టు బిగ్ న్యూస్. నేను మీ గౌసుద్దీన్ షేక్. ఉన్నదే రాస్తా, చూసిందే చెప్తా. ఇప్పటివరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. ఆ 8 మంది ఇక తిరిగి రారు. వాళ్లతో రెస్క్యూ టీంకు ఎలాంటి సంపర్కం జరగలేదు. వాళ్ళు కనిపించకుండా పోయారు. వాళ్ళ ఆచూకీ లేకుండా పోయింది. ఎస్ఎల్బిసి సొరంగంలో కుప్పకూలిన ఆ సొరంగంలో చిక్కుకున్న 8 మందిని కాపాడేందుకు గత 4-5 రోజులుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న రెస్క్యూ ఆపరేషన్లన్నీ ఎంతో వేగవంతంగా కొనసాగుతున్నా, ఎంతో అత్యాధునికమైన విధానాల్లో కొనసాగుతున్న ఆ 8 మంది ఆచూకీ మాత్రం దొరకలేదు. వాళ్లతో ఎలాంటి కాంటాక్ట్ వీళ్లకు కుదరలేదు. అసలు వాళ్ళు ఎలా ఉన్నారో తెలీదు. వాళ్ళకు సంబంధించి ఎలాంటి సమాచారం లేదు. సాక్షాత్తు రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ విషయాన్ని మీడియాకు చాలా స్పష్టంగా చెప్పేశారు. 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. 2-3 నెలల్లో తిరిగి ఎస్ఎల్బిసి టనలు పునఃప్రారంభించి పూర్తి చేస్తామని చెప్పి మాటిస్తారు. వాళ్లతో ఇప్పటివరకు కాంటాక్ట్ ఎస్టాబ్లిష్ కాలేదు. అయితే ఎస్ఎల్బిసిలో రెస్క్యూ ఆపరేషన్లు ఇంకా వేగం అందుకున్నాయి. చాలా వేగంగా కొనసాగుతున్నాయి. వాళ్ళు సజీవంగా దొరుకుతారా లేదా అన్న దానిపై ఎలాంటి క్లారిటీ లేకున్నా ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో రెస్క్యూ టీం చాలా వేగవంతంగా లోపల పనులు చేస్తోంది. దాదాపు 3 కిలోమీటర్ల మేర కూరుకుపోయిన బురద, నీరు వాటిని తొలగించేందుకు రెస్క్యూ టీం అహర్నిశలు శ్రమిస్తోంది. అక్కడ పూర్తిగా శిథిలాల్లో చిక్కుకున్న ఒక భారీ యంత్రాన్ని కట్టెల ద్వారా తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారు. అది కష్టసాధ్యంగా మారింది. ఆ యంత్రాన్ని బయటికి తీస్తే తప్ప లోపల క్లారిటీ రాదు. కానీ 3 కిలోమీటర్ల బురద ఇంకా అక్కడ పేరుకుపోయింది. వాళ్ళను ఎలా గుర్తించాలో తెలియని పరిస్థితి. అసలు వాళ్ళు ఎక్కడున్నారు? బురదలో కూరుకుపోయారా? ఎలాంటి క్లారిటీ లేదు. బయట మాత్రం టెన్షన్. ఆ 8 మంది ఇక బయటికి వచ్చే దాఖలాలు కానీ కనపడట్లేదు. సాక్షాత్తు మంత్రి ఈ విషయంలో పెదవి తెచ్చడంతో అక్కడ విషాద ఛాయలు రనుకున్నాయి. ఆ 8 మందిని తీయడం సాధ్యం కాదు. 2 రోజుల్లో అక్కడ మొత్తం క్లియర్ చేస్తామని, రెస్క్యూ ఆపరేషన్ ముగిస్తామని మంత్రి ప్రకటించారు. అయితే ఈ 2 రోజుల్లో ఏం జరగబోతోంది? వాళ్ళను సజీవంగా తీసుకొస్తారా? అది ఉన్న పరిస్థితులను అంచనా వేస్తే అసాధ్యం. కానీ వాళ్ళ అవశేషాలు ఏమైనా బయటికి తీసుకొస్తారా? వాళ్ళని బయటికి తీసే అవకాశం ఉందా? ఇదంతా ఎలాంటి క్లారిటీ లేదు. కానీ 2 రోజుల్లో రెస్క్యూ ఆపరేషన్ ముగించేస్తామని మంత్రి స్వయంగా ప్రకటించారు. ఆ డెబ్రీ మట్టి కూడా తీసేసే పనిలో ఉన్నాము. మేము అందుకోసమే మీకు మాటిస్తున్నాము, 2-3 రోజుల్లో ఈ రెస్క్యూ అండ్ రిలీఫ్ ఆపరేషన్స్ పూర్తయితాయి. ఇది ఒక మహా విషాదంగా మిగిలిపోయింది. ఎంత ప్రయత్నించినా, ఎన్ని అధునాతన యంత్రాలను ఉపయోగించినా, ఎంత టెక్నాలజీని వాడినా ఆ 8 మందిని కాపాడలేకపోయారు. ఒకవేళ కాపాడితే వాళ్ళు సజీవంగా బయటికి వస్తే సంతోషించదగ్గ విషయం. ఇది ఒక అద్భుతమైన విషయంగా మిగిలిపోతుంది. కానీ అలాంటి సూచనలు కనిపించట్లేదు. ఎలాంటి ఆశాభావ పరిస్థితులు కనిపించట్లేదు. ఎంతో ప్రయత్నించారు, పేర్లు పెట్టి పిలిచారు, డ్రోన్ కెమెరాలు వాడారు, రకరకాల టెక్నాలజీ వాడారు. కానీ వాళ్ళు సజీవంగానో నిర్జీవంగానో ఉన్న దాఖలాలు కనిపించలేదు. బురదలో కూరుకుపోయి ఉంటారని భావిస్తున్నారు. ఇది ఖచ్చితంగా మహావిషాదం. తెలంగాణలో ఎస్ఎల్బిసి ప్రాజెక్టులో ఇది ఘోరమైన మహావిషాదంగా మిగిలిపోబోతుంది.